బాబా ఏం స్వప్న మెడిచిపోతా ఉండవు. బాబా హీరోయిన్ మాత్రం ఉన్నావే. ఎండని తెలిసి కూలింగ్ గ్లాస్ వేసుకున్నావా ఏంది నువ్వు? లేదా? అవునా? చెప్పులు తీసుకొచ్చేసి ఎంతో బాగున్నాయి. అవును బాగున్నాయి. ఎక్కడ తీసుకొచ్చారండి? మీకు చెప్పులు తెలుసా? ఏ మన రోడ్డు చివరిలో ఫుట్పాత్ మీద కొత్త ఎవడో బంక్ పెట్టాడు పెట్టి అక్కడ తీసుకొచ్చా. తక్కువ రేట్ ఎంత? 150 రూపాయలు అంతే. 150 రూపాయలు. ఏంది పక్కింటి అమ్మాయి వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు వెళ్ళి తెచ్చుకున్నారు. పూరమాలో తీసుకున్నా అంటే చీప్ గా దొరుకుతాయా చెప్పులు? నీ మొహం అంత చీప్ కాదు, హై క్వాలిటీనా? అంత క్వాలిటీ క్వాలిటీ. దాని కింద చెప్పులు వేసుకున్నట్టే ఉండకూడదు. అంత బాగున్నాయి చూడడానికి. నాకు 2 కళ్ళే సరిపోలేదు తెలుసా? ఫుట్బాల్ చెప్పులు వస్తాయి కానీ నాకు ఇప్పుడు ఏం చేసావు? చేస్తాను ఉప్మా. ఉప్మానా? నేను పూరి చేయమన్నా కదా. ఏం తిన్నా లోపలికి వెళ్ళిపోలేదు. సాయం తినాలంటే చేయాలంటే తిను. ఏమే నీ రాజ్యం విన్నాలే. నాకు ఎలక్షన్ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి గవర్నమెంట్ మారుతుంది. గవర్నమెంట్ మారదా? అయిపోదా? ఇంత కష్టపడవు. నాకు నచ్చిన కూడా తినడానికి లేదా? నువ్వు నాకు నచ్చిన కూడా చేసుకుంటున్నాను కదా. అన్ని తెచ్చిపెట్టా కదా. ఏం తెచ్చిపెట్టా? చెప్పులు తీసుకొచ్చి వస్తా. కరోనా వచ్చినప్పటి నుంచి కొంచెం 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందంట. అవునా? మరి నా పాతలో ముగ్గురిని వదిలేసి పాకపోయిందండి. అదేమన్నా మళ్ళీ నా దగ్గర తిరిగి వస్తుందా? ఒక్కదానికి గదిలే మాట్లాడదు. చూసుకోవడానికి చేత కాదు. కొట్టావు కదా నువ్వు? ఎందుకు కొడతా ఉంటాను? నిన్ను కొట్టకపోతే పక్కన కొట్టావు ఊరుకోరు కదా. అమ్మ తల్లి పోగా సత్నా అక్కడ వాళ్ళు ఆడుతున్నారు కదా, అట్లా వెళ్ళి కూడా నువ్వు బాలు సన్నగా అయిపోతావు. ఎందుకంటే 30,000 బడ్జెట్ నేను సైకిల్ తీసుకురాలని నా మాట స్వప్న. చూడు ఎంత బాగా ఆడుతున్నారో వాళ్ళు. సైకిల్ వద్దే, అక్కడ చూడు వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. చూడు నెట్ తీసుకొని ఎంత బాగా ఆడుతున్నారు. చూడు వాళ్ళు, చూడు ఎంత బాగా ఆడుతున్నారు. మళ్ళా వాలీబాల్ ఎందుకు లేదు? అవుతారు. ఫస్ట్ నువ్వు పొట్ట తగ్గించు, ఆ తర్వాత నేను చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. నాకేం పొట్టు ఉందంటే ఇక్కడ గుమ్మడికాయ ఎంత పొట్టు ఉంది. పొట్టు ఎందుకు లేదు? ఇది చిన్న పొట్ట చూడు ఎంత పెద్దగా ఉందో. ఓ పాపం కదా. కూల్ అబ్బా, కూల్ గ్లాస్ వేసుకొని హీరోయిన్ మాత్రం బిల్డప్ ఇస్తావు. చూడ్డానికి సినిమాలో ఊర్వశి పర్సనాలిటీలో ఉండవు. ఇల్లే అలా బిల్డప్ ఇస్తావు నువ్వు. సన్నపడు, అక్కడ పోయి వాళ్ళతో గేమ్ ఆడు, సన్నపడతావు. ఓకే. హలో, ఫస్ట్ సైకిల్ తీసుకురా. నేను విలియన్ అవుతాను, ఇంకా లేదంటే 9th రన్ అవుతాను. నువ్వు ఇలానా కావు, ఏలక పిల్ల అవుతావు అంతే. ఏలక పిల్లని అవను, ఏమి అవను. అబ్బు సర్లే చూద్దాం. నీకు నా సోమత లేదు అని చెప్పేసి సైడ్ అవ్వు, అంతేకాని ఓ పోజులు కొట్టద్దు. అంత లేదులే సీన్ అక్కడ. ఓకేనా? రేపు మన్నాడు తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు. తీసుకోరా సత్తానా? తీసుకొస్తాలే. ఛాలెంజ్ చేసి నువ్వు తెచ్చి నువ్వు చూపించావు. ఇది ఎక్కడ అల్లారు పిల్లంరా బాబు. నేను కూడా ఒక 2 నెలలు టైం తీసుకొని నేను కూడా సన్నగా అవుతాను. సరే సన్నపడు. ఎట్లా నా జుగ్గు అవుతావా? అవుదులే తిప్పుతుంది కదా, ఇలా తిప్పుద్ది కదా, అలా తిప్పుతాను
పడిపోతానంట. నేను పడిపోతానేమో, ఉండనేమో ప్రాణాలతో అప్పటికి. ప్రాణంతో అన్నా ఉండు, ప్రాణం పోయినట్టన్నా ఉండు. నేనేం చేస్తున్నాను? నేను ఉండాలనుకున్నట్టు ఉంటాను. అలా నడని తిప్పావు అనుకో, నేను పడిపోతా అంతే. అదేవో సినిమాలో బ్రహ్మణం చెప్తాడే, రాజన్ వచ్చినాడు, బ్రహ్మ వచ్చినాడు, సరే వచ్చిపో మెరతీగా అన్నట్ల మల్కరాజు చెప్పినట్టు నీవు సన్నపడితే ఇంకా కరెంట్ తీగలా అయిపోతే ఆ షాక్ కొట్టి నేను పడిపోతానేమో. తల్లి వద్దులమ్మా, నువ్వు ఇట్లా ఉండు, నువ్వు సన్నపడేది నాకు వద్దులే. స్వప్న పానీపూరి తింటా ఉన్నావా? మధ్యాహ్నం ఫోన్ చేయవా? ఎందుకో మధ్యాహ్నం ఫోన్ చేయవా? ఎందుకంట? హాయ్ కోతులు, బాగున్నాయి బాగున్నాయి. నీ బ్యాగ్ బిక్కుంటుంది, జాగ్రత్త. ఇప్పుడు లాల్బాగ్లోకి వచ్చేసాం. లాల్బాగ్ నాకు అది ఎట్లుంది నా సర్ప్రైజ్. లాల్బాగ్ చూపిస్తున్నా నీకు. సూపర్గా ఉందా? అని చెప్పి తీసుకొచ్చావు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వేం చేస్తున్నావు? వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి లైన్ కొడతా కూర్చున్నావు. ఇదేమైనా బాగుందా? ఏం చేయమంటావు? వాళ్ళని చూసుకొని కూర్చోక నువ్వేమో ఊరికే కూర్చొని ఊరికే ఉంటావు. పబ్లిక్ ప్లేస్ అంటావు, నిందు చెయ్యి. నువ్వు కూడా ఏమంటావు? ఒక కిస్ ఇచ్చేయి, నాకు ఒక కిస్ ఇచ్చేయి. తెగిందా కొడతాను. ఎందుకో? నువ్వు నా పెళ్ళాం కదా, ఎందుకు తెగిందా కాదు. ఊరికి కిస్ ఇస్తే ఏమైపోతుంది? వాళ్ళ లవర్స్ అందరూ కిస్ పెట్టుకోవాలి, ఎవరు అట్లా చేయరు కదా. వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళకి నీకు తేడా ఏంటి? అంటే నేను మనిషి, వాళ్ళు మనిషి, ఇంకేం తేడా ఉంటుంది? ముసలోడికి దసరా పండుగ అన్నట్టు. నేను ముసలోడా? వాళ్ళు యంగ్ యంగ్ యంగ్, వాళ్ళు చదువుకునే పిల్లలు. నేను చదువుకొని వేసుకొచ్చాను. అవును కదా, నీ అన్నీ అయిపోయి అరిసి అన్నీ అయిపోయి ఇక్కడికి వచ్చావు. ఎక్కడికి వస్తాను? నీ పక్కలోనే కదా ఉండేది. అవునా? నాకు తెలియదు. ఇదే అంతేనా? అయితే రూమ్ లోనే అన్ని, బయట ఏం లేవు. అట్లని కాదు, భార్యాభర్తలు అనేది పద్ధతి పాడు లేదా? ఉంటుంది కదా. నేను పూర్తి రొమాన్స్ అంటున్నా కదా, ఓన్లీ కిస్ అంతే కదా. అది కూడా కాదా? మోసం చేసి పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా? నేనే మోసం చేశాను ఏంటి నీకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, నేను చేస్తా ఉండేది అన్నీ. పార్క్లోకి వెళ్ళి బజ్జీ బోండా అమ్ముకోపో. పార్క్లో బజ్జీ బోండా అనుకోవాలా? తప్పదు. షికార్కి జాలీగా వస్తే బజ్జీ బోండా అనుకోమని చెప్తావా? దెయ్యమ్మకమ్మా. పర్లేదు, నువ్వు ఇలాంటి పిల్లని కట్టుకున్నా తప్పు. సరేరా, అటు ఇటు వెళ్ళి తీద్దాం, ఓకేనా? సరేరా, సరే ఇప్పుడు అటు తీద్దామా? ఓకే ఓకే. ఎంత బాగుందో ఏది? అర్రే ముసలినా ఇది? నేనేదో చెక్క ముద్ద అనుకున్నాను. అవునే, ఎలా అనుకున్నారు మేడం? తొండ అనుకున్నారా? అయ్యయ్యో. బాగుంది ప్లేస్. లాల్బాగ్ ఈజ్ లాల్బాగ్. ఓ, అది తొండానా? అదేది ఉయ్యాల కనిపించేది? అదేమో తెలీదా? ఓకే స్వప్న, నువ్వు మాత్రం బాగా మస్తు ఎంజాయ్ చేస్తున్నావే లాల్బాగ్ అంతా. చూడు నేను ఎలా ఇచ్చాను సర్ప్రైజ్ నీకు. బాగుంది కదా సర్ప్రైజు? ఏ నచ్చలేదా? అయ్యయ్యో, నేనేం ఎంజాయ్ చేస్తున్నానే. కళ్ళకి రేపు నుంచి నల్లగుడ్డ కట్టాయి, నల్లగుడ్డ కట్టుకొని వస్తా, ఓకేనా? అంతే అంత. సరేరా, వెళ్దాం, ఇంకా చూసే చాలా ఉంది.
రోజు చెట్టగా తీసుకో, నీకేం కావాలో అది. నీకేం లేదంటానా నేను? చూడు ఏది కావాలో నీకు. ఏది కావాలా అంటే ఏదో ఒకటి. నర్సరీ బాగుంది ఇక్కడ. బెంగళూరు లాల్బాగ్ అంటే నర్సరీకి పేరు కదా. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. అన్నీ తీసుకుంటే మోసుకొని వెళ్ళలేము కదా, మట్టి బరువు. నీకు ఏది కావాలో అది తీసుకో. ఓకే. తీసిలేని వాళ్ళు చూడు ఇది బాగుంది, ఇది రోజు సూపర్గా ఉంది. చూడు ఇది ఫుల్ రోజు బాగుంది కదా. ఏదోదా ఇది అవును వద్దా? బాగుంది కానీ చెట్టు లావులేదు. చెట్టు లావు ఉండాలి. స్వప్న ఉంటే బతుకుద్ది. కొమ్మ లావు ఉంటే బతుకుతుంది ఎప్పుడు కూడా. అవునా? అరే రే రే నాకు తెలీదే. మాకేం తెలుసులే, మగవాళ్ళకి మీకు నచ్చింది తీసుకోండి, డబ్బు మేము పే చేస్తాం. ఒక చెట్టు ఎంతంట స్వప్న? ఒక చెట్టు ఎంత ఉంది రేటు? 50 రూపీస్. ఓ 50 రూపీస్, చీప్ అండ్ బెస్ట్. ఓకే బాగుంది. ఎర్ర గులాబీ తోటల్లో స్వప్న ఎరుకుంటుంది చెట్టు. బాగున్నాయి చూడండి పూల చెట్లు. చూడండి మా స్వప్న మేడం అన్ని పూల చెట్లు తీసుకున్నాం. చామంతిలు, గులాబీలు అన్నీ తీసుకొని చూడండి లాల్బాగ్ నుంచి బయటకు వెళ్తున్నాం. బాగుంది కదా. సరే పదమ్మా. ఇది నా సెలక్షన్ ఎలా ఉంది? గులాబీ పువ్వా? గులాబీ పువ్వు కదా, రోజ్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. నీ సెలెక్ట్ నెంబర్ 1 కదా. అవునా? ఎంత బాగుందంటే అంత బాగుంది స్వప్న, సూపర్గా ఉంది. ఓకే, అందుకోసమేనా నన్ను 10 ఎకరాలు తిప్పించావు అక్కడ లాల్బాగ్లో. 10 ఎకరాలు తిప్పించావు. 10 ఎకరాలు కాదు, మరి ఇంకెన్ని ఎకరాలా? 100 ఎకరాలు. ఓకే. అలా కాదు, రాగా ఇది పోక వెళ్దాం బయటకంటే సరే కదా అని వచ్చాను. నాకు కాళ్ళు నొప్పులు తెప్పించావు. ఏం కాళ్ళు వచ్చాయమ్మా? బాగున్నాయి కదా కాళ్ళు నీకు? మెడాలు. ఈ ఊరంతా 50 ఎకరాలు పార్క్ తిరుగు అంటే అది కప్పన్ పార్క్ కదా, కనీసం దాంట్లో 2 ఎకరాలైనా తిరగాలి కదా. నాకంత సోమత అంత కెపాసిటీ లేదని చెప్పాను కదా నీకు ఫస్టే. అవునా? ఇంటి దగ్గర నుంచి ఇంటి పక్కకి వెళ్ళడానికే ఓపిక లేదంటే నీకు 2 ఎకరాలు ఎలా నడుస్తుంది అనుకుంటున్నా? నడిస్తే వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా నీకు. నాకు నా వాకింగ్ నేను చేసే పనికే నాకు వాకింగ్ సరిపోతుంది. ఓకేనా? ప్రత్యేకంగా వాకింగ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. అయితే ఓపెన్ చేయి, రేపు నుంచి ఎక్సర్సైజ్ చేయి. ఉదయం లేచి మార్నింగ్ వాక్ చేయి, రన్నింగ్ రేస్ చేయి, ఎక్సర్సైజ్ చేయి. నీ బొజ్జరు అంతా తగ్గుతుంది కదా. అలా కాదు, అప్పుడు ఏం చేయాలి తెలుసా? వాకింగ్ చేసే సైకిల్ తీసియండి. సైకిల్ ఎంత చెప్పు? 35 lakhs. ఇవిడేమి ఆ జిమ్ చేసే సైకిల్ తీయిస్తా. ఇలేనలాగా నువ్వు తయారు కావాలి. అవుతాను, ఖచ్చితంగా అవుతావా? అవుతాను. విమానం ఎక్కాలా మళ్ళీ, ఇలియానాలా మళ్ళీ. ఓకే. ఇంతే నడువులాగా, ఇంతే చెయ్యిలాగా, ఇంతే సన్నటి నాజుగ్గా తయారవుతాను. ఆశపడుతున్నావే? 30 ఏళ్ళు బట్టి సైకిల్ కొనిస్తాను అనుకుంటున్నావా నువ్వు? నువ్వు సన్నగా ఉంటే దేశం నష్టమే లేదు, కానీ లావుగానే ఉండు, అంత లావుగానే ఉండు. అదరిగా నువ్వు ఎక్కడ తీసిస్తావు, ఎలగ పెడతావు అని నేను లేదు. మళ్ళీ తినటానికి తిండి లేకపోయినా మింగటానికి బతికి లేకపోతే మీసాలకి సంపంగి నూనె కావాలనిందంట. నీలాంటి ఒకడు గాడిద. నా మీసాలకి బ్లాక్ కలర్ వేస్తాను కానీ సంపంగి నూనె వేయట్లేదు. తెల్లటికి మా తలంతా నడిచిపోయాక నీకు ఏ నూనె వేస్తే ఏముంది? నీకు లేవా తెల్లండి ఇవన్నీ బ్లాక్ ఇరా? అవును, చూపి. అన్ని నల్లటికిలే. ఓ మేడం గారు అన్ని నల్లటి కలర్ వేసి అందరూ నల్లగానే ఉంటాయి. అంత సీన్ లేదు, కలర్ ఏమి వెయ్యను నేను. ఇలాంటి నాకేం అవసరం లేదు కలర్ వేసుకొని. అంత సైకిల్ మాత్రం కావాలా? కావాలి. అంత తపస్సు చేసినా నువ్వు సైకిల్ తీసిలేవు. ఎందుకు తెలుసా? నీకు కెపాసిటీ లేదు కనుక. ఎందుకంటే మేము బస్ కి బజ్జీ పకోడాలు అమ్ముకున్నాము కదా. బస్ కి పకోడా బజ్జీ అమ్ముకునేవాడు సైకిల్ కొనే కెపాసిటీ ఉంటుందండి? అరే మేము ఎన్టీఆర్ సైకిల్ కే ఓటేసి గెలుస్తున్నాం 82లో. అప్పుడు మాకు అర్క్లాస్ సైకిల్ కాలు 500కి వచ్చేది, ఇప్పుడైతే 5000 పెడితే వస్తుంది, అంతే కదా. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఏ తెలుగుదేశం? అప్పుడు ఎన్టీఆర్ స్థాపించే తెలుగుదేశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చూడండి ఇలా గుట్కాలు ఆపాప్ లీటర్లో
థమ్స్ అప్లు తగ్గుతుంటే ఎట్లా తగ్గుతుంది చెప్పు? సైజ్ 0 కావాలంట అనుష్క. సైజ్ 0లో అనుష్క మాత్రమే కావాలంట. తాగమ్మా, నువ్వు తాగు. ఎత్తు నీకు ఎలా చూసుకుంటాను. ఎత్తు పైకి బాగా. ఎందుకు ఏంటి అలా చూస్తావా? కొడతావా ఏంటి? పట్టినా నా చేతులు పాపం చేస్తాయి అన్నట్టు. ఏమైనా బాగుండదు స్వప్నాను. ఇలాంటి మొగుళ్ళు నమ్మకండి. తెచ్చిస్తామని గొప్పగా చెప్తారు కానీ తెచ్చియడానికి మాత్రం చేత కాదు. చేతగా మాట్లాడి మనకి మనం ఆవేశపడటం తప్ప ఇంకేమీ లేదు. మూసుకొని నోరు మూసుకోవడం తప్ప ఏమీ లేదు. ఊరిక డబ్బా వాయించుకుంటారు ఈ మొగుళ్ళంతా. అంటే మగాళ్ళ పనికిరారనా నీకు? మగాళ్ళని అందరూ అలాగే ఉంటారా? నాలాగే కొత్తగా చెప్పడమే ఉంది. మగాళ్ళు జెంటిల్మెన్స్ మేడం, జెంట్స్ మేడం. మగవాళ్ళు అంటే ఏమనుకున్నారు మీరు? ఫస్ట్ ప్రూవ్ చేసుకో. ఏం ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. మాట నిలబడడంలో ప్రూవ్ చేసుకో. సైకిలే కదా, నువ్వు ప్రూవ్ చేసుకో. నీ సైజు నువ్వు తగ్గించుకోవాలా, అప్పుడే నేను చేస్తా. హలో, కావాలంటే ఇది ఎంతలా ఉంది? అటుపండు ఎంతలా ఉంది? ఏలా ఉంది? 2 వేళ్ళలా ఉంది అంతే. కావాలంటే దీనిలాగా అయ్యి చూపిస్తా. ఏది? ఇంకోసారి చెప్పు. ఈ సైజు అవుతావా? తెచ్చి చేస్తాను. ఫస్ట్ తెచ్చి చూడు. ఈ సైజుకి ఈ సైజా? ఈ ఒక్క అరటిపండే నీ చేయి చూపించింది. 1 ఏళ్ళ నిలువుగా చూపించి ఒక సైజులో ఉంది నీది. 1 ఏళ్ళ లా ఉంది. నువ్వు మంచి అరటిపండు సైజు అవుతావా? నేను అవుతానా లేదా అనేది తర్వాత విషయం. నువ్వు తేవడం నీ బాధ్యత. అవ్వాలా అవలేదా అనేది నీ తర్వాత చెప్పు. ఇప్పుడే 3 రోజులు బెడ్రూమ్ నాటడానికి బంద్ చేసావు, పకోడాలు చేసి మోసం చేసావు అని చెప్పి. ఇంక రేపు నుంచి సైకిల్ తెచ్చిపోతే ఇంకా పర్మనెంట్గా లాక్ చేస్తావేమో బెడ్రూమ్. నాకైతే తెలియట్లేదు. మొన్నేమో 3 రోజులు బంద్ చేసావు, పకోడాలు చేశాను మోసం చేశానని చెప్పేసి. ఇప్పుడేమో అటుపండు తింటున్నావు. రేపు కింద సైకిల్ తేకపోతే నన్ను పర్మనెంట్గా బెడ్రూమ్లోకి అలౌట్ చేయకుండా లాక్ చేస్తావో ఏమో. తినమచ్చాడు ఇలా తినే మహారాణి డైటింగ్ చేసి అటుపండ్ల సైజులో తయారవుతుందంట. చూడు ఎలా తింటుంది. తిను బాగా తిను. ఇంకో డజన్ తెప్పించేదా ఏంటి? ఏంటా సీరియస్గా చూపు. ఓహోహో, తినండి. వెబ్సైట్ కోకోకోలా, థమ్సప్, అరటిపండ్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు అన్నీ కావాలా మేడంకి? ఓకే. మీ అప్పు సొమ్మ నా ఇంట్లో ఉండి మీ నాన్న సొమ్మ ఏంది? నా సొమ్మ కాదా నువ్వు తినేది? సామ్సంగ్ చాలా బాగుంటుంది. ఓకేనా? 45,000. ఇదా ఫ్రంట్ లోడ్? డబ్బా లోడ్ కాదు, అది ఫ్రంట్ లోడ్. లేదు బాగుంటుంది, తీసుకో. 45,000 తీస్తా. ఓకేనా? ఓకే. బాగుందా? బాగుంది కానీ ఇది డబ్బా లోడ్, ఫ్రంట్ లోడ్, ఫ్రంట్ ఓపెన్ తీసియండి. ఓకే. 20 ఏళ్ళ గ్యారంటీ అంట. కొందామా? సామ్సంగ్ బ్రాండ్. ఓకేనా? ఓకే. ఏం స్వప్న ఎలాగుంది బిర్యానీ? ఇక్కడ ఏ హోటల్ లేవు కదా, మనం చూస్తే ఏదో భీమా సినిమాకి వచ్చాము అంతే అంటావా? బాగుంది. ఏదో గుడ్డు అన్నీ పెట్టాడు, బిర్యానీ పెట్టాడు. कब्ज, गैस और एसिडिटी जैसे शैतान पेट सफा तो हर रोग